నమస్తే టీవీ45 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. చనువుతోనే నితిన్తో ఆ మాట అన్న, దయచేసి నెగిటివ్ గా చూడొద్దు దిల్రాజ్. డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నిరసన చేస్తున్న ఈ వైద్య విద్యార్థులపై, అది కూడా డాక్టర్స్ డే రోజున, జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే రోజున పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆఖరికి చదువు పూర్తి చేసి వైద్య విద్యలో అభ్యసించి ఈరోజు సమాజంలో వైద్యం చేయాలనే తపన పడుతున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి దీని మీద లోతైన విషయాలకు వెళ్తే, ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ పిల్లల్ని డాక్టర్ చదివించుకోవాలని తపన పడుతూ, ఒక ఆశయంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవాలని మరి వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి, కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని, వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలన్న ఒక తపనతో, డాక్టర్ చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు. అలాంటి తరుణంలో మన రాష్ట్రంలో ఎక్కడైతే ఎంబీబీఎస్ సీట్లు రాలేదో, వైద్య విద్య పూర్తి చేయలేకపోతున్నారో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ, వీళ్ళు పెడుతున్న నీట్ ఎగ్జామ్లో పూర్తిగా మార్కులు రాని వాళ్ళు, తక్కువగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు, చాలా దేశాలు, చైనా కానీ, వాళ్ళ ఫిలిప్పైన్స్ కానీ, యుక్రెయిన్ కానీ, ఇలాంటి దేశాల్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎలా చదివించుకున్నారు? కోట్లు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నారు. సుమారు లక్షలు కాదు, కోట్లు ఖర్చు అవుతుంది. కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మన ఎన్ఐసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్కి ఈక్వల్గా, ఎన్ఎంసీకి ఈక్వల్గా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వీళ్ళకి ఏమన్నా స్టైఫండ్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. రాష్ట్రంలో చదివిన వాళ్ళకి, దేశంలో చదివిన వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ లేకుండా ఈ విద్యార్థులతో ప్యారలల్గా 36 గంటలు 48 గంటలు డ్యూటీలు చేసి, స్టైఫండ్ లేకుండా ఆపరేషన్లు చేసి, అసిస్టెంట్ చేసి, అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి 1 ఇయర్ పూర్తి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు? అదేమన్నా బ్రహ్మ విద్య? 13 నెలల నుంచి కనీసం రిజిస్ట్రేషన్లు చేయకుండా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 28 రాష్ట్రాలు, ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో పిఆర్ జరుగుతుంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? ఈ ప్రభుత్వం. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు కూడా ఒకరికి మించి ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా తప్పుడు ప్రచారాలని ప్రజలకు చెప్తూ ప్రజలని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేంద్ర పర్యావరణానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు ఇవ్వడం ఏదైతుందో దాన్ని ఆపేయడం జరిగింది. ప్రాజెక్టు కనుక ముందుకు నడవాలంటే ఖచ్చితంగా సిడబ్ల్యూసి పర్మిషన్ తప్పనిసరి అవసరం ఉంటుంది. దానికి ముందు పరిశీలన కూడా సిడబ్ల్యూసి చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పింది. అయినా కానీ వీళ్ళ విమర్శలు ఆపడం లేదు. నిజంగా ఫ్లడ్ వాటర్ మీదనే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. అయినా సరే సిడబ్ల్యూసి అనుమతి తప్పనిసరి. నీటి లభ్యత విషయంలో అసెస్మెంట్ తప్పనిసరి. జల విభాగాలకు సంబంధించినటువంటి వివిధ రకాల అనుమతులు తప్పనిసరి. అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అంటే ఈ నది ఉంది కాబట్టి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం కూడా తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తప్పనిసరి అన్ని విషయాలను కూడా పరిశీలిస్తుంది. ఈ అన్ని విషయాలు పక్కకు వదిలేసి నోటికొచ్చినట్టు ఏమి తెలవకుండా ఏదో విమర్శలు చేయాలనేటువంటి పద్ధతిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా కృష్ణానది మీదకి ఒకసారి ఆలోచన చేస్తే 299 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వాటా వస్తుంది. కానీ దాన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి స్వయాన పాలమూరు జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా, అటు పక్కకు నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అదే జిల్లాలో 5 మంది మంత్రులు ఉన్నారు ఇంకా ఈ 2 జిల్లాల కలిసి. కానీ ఆ వాటర్ని పూర్తిగా ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పటి వరకు కూడా వాళ్ళ సకదానానికి ఏ విషయం తెలియకుండా ఇవాళ మనకు కనపడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి సుమారుగా 18 నెలలు అవుతుంది. అసలు 299 టీఎంసీల మనకున్నటువంటి హక్కులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం నీటి వినియోగం ఎంత జరుపుకున్నామో దమ్ము ధైర్యం ఉంటే. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఆయన పదవిలో ఉంటాడు కనుక బాధ్యతతో మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు, అధికార వేదికలో తప్పు మాట్లాడరు అని మనం అందరం కూడా విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. కుక్కతో ఒక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. జర్నలిస్టులు అనేది, మీడియా అనేది 4th ఎస్టేట్గా మనందరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది. సో ఐ అపీల్ టు ద మీడియా. అది మేము మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినప్పుడు, తప్పులు మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు, ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు 4th ఎస్టేట్గా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, ఆల్ లైస్, పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర హక్కులు ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ. పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ అపీల్ టు ద మీడియా, కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని, వార్తలు రాయాలని, నిజాలు ప్రజలకు అందించే విధానానికి మీ వంతు సహకారం ఉండాలని ఐ అపీల్. సరే, లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్, ఇచ్చింది అధికారిక హోదాలో. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా? దాన్ని అందరిని పిలవాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ ది అఫీషియల్ ప్రజెంటేషన్, వై నాట్ టు ఆల్? గాంధీ భవన్లో పెట్టుకోలే కదా మీరు,
అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సచివాలయం నుంచి వచ్చిన అధికారులు. చనువుతోనే నితిన్ ఆ మాటలు అన్నా. దయచేసి నెగిటివ్గా చూడొద్దు దిల్రాజ్. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదు. అడ్డంగా దోచేసిన సొత్తుందని రౌడీలు గంజాయి బ్యాచ్ ను పోగేస్తారా? పిచ్చి వేషాలు వేద్దామనుకుంటే పోలీసులు తాట తీస్తారు. జాగ్రత్త. సంచలనాత్మక లిక్కర్ స్కామ్. ఏపీ అభివృద్ధి డైరెక్టర్ డైవర్ట్ చేయడానికి పులివెందుల ఫ్యాక్షన్ ఐడియాలు. నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసి జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎల్లుండి రప్ప పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నెల్లూరు వస్తారంట. రెంటపాల్లో బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరణ వెళ్లి 3 ప్రాణాలను బలిగొన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసిన ఆయన్ని చూసేదానికి రప్ప పార్టీ ఆయనే చెప్పుకున్నాడు. రప్ప ఆడిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. నేనేమంటానంటే రేపు కూడా అంతకుముందు ఆ రెంటపాళ్ళకెళ్ళి ఆ బెట్టింగ్ రాయుడు విగ్రహావిష్కరణ, నాగమల్లేశ్వరరావు గారి నిన్ను నమ్ముకొని నువ్వు వైనాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి ప్రాణాలు తీసుకున్న ఆయన విగ్రహావిష్కరణ మనం ఎక్కడ చూడలే. ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు పర్మిషన్ తీసుకుంది ఆయన విగ్రహావిష్కరణ. కానీ 80-90 కిలోమీటర్లు ర్యాలీ, 9 గంటల ర్యాలీ, 600 చిల్లర మంది పోలీసులు నీకు ఇచ్చారు, అయినా 3 ప్రాణాలు తీసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జస్ట్ పర్మిషన్. మీకు పోలీస్ పర్మిషన్ ఏమిస్తుంది? ఇచ్చింది మీరు వచ్చి చూసిపోతారు, మీతో కూడా ఒక 25 మంది 50 మంది ఉంటారు, అంతవరకే. మీరు అడిగింది అదే. కానీ ఇప్పుడు తలశీల రఘురామ్ గారు మీ పార్టీ నాయకుడిని పంపించి వారం రోజుల నుంచి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూర్చోపెట్టి 60-70 వేల మందిని మొబైలైజ్ చేయాలా? మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎవరినైనా తీసుకురండి, రౌడీలు తీసుకురండి, గంజాయి బ్యాచ్ని తీసుకురండి, రేపు అక్కడ రఫాడించాలా? ఏంటి నాకు అసలు అర్థం కావటంలే. ఏంది కాకాని గౌతండి చేసిన దుర్మార్గాలు పాపాలకి మీరు వేల మంది జనాన్ని మొబైలైజ్ డబ్బుండాయని చెప్పేసి అందరు సంపాదించున్నారు బాగా, వాళ్ళందరూ ఖర్చు పెట్టి రేపు జనం తీసుకురావాలి, మళ్ళీ 2-3 చావాలి. మొన్న మీరు చేసిన పాపానికి 3 ప్రాణాలు పోయినాయి. ఒక సింగయ్య ప్రాణం పోయింది, రోడ్లో అంబులెన్స్ లో ఒక ఆయన చనిపోయినాడు, కార్ యాక్సిడెంట్ చనిపోయినాడు. కనీసం ఆ బాడీని హాస్పిటల్లో చేర్పించే హ్యుమానిటీ లేదు మీకు. అంత దుర్మార్గంగా ప్రవర్తించినావు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి, కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కుదరదు. కడపలో నేను వేట్ చేయలేవు, అటువంటి పరిస్థితి నీకు వచ్చింది. బట్ ఈరోజు మీరు చేసే నీకు అంతెందుకు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తోటి ముద్దాయి పంటపాళెం అతను మళ్ళీ తెలుగుదేశం నాయకుడిని మొన్న కత్తులతో పొడిచేసినాడు. జస్ట్ 5 days బ్యాక్ చచ్చిపోయి బతికాడు అతను. అర్ధరాత్రి 2:30 దాకా ఆపరేషన్లు చేసినారు. నీ తోటి ముద్దాయి ఇప్పుడు కొత్తగా కేసుల్లో తోటి ముద్దాయి అంటే అటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేదానికి మీరు వచ్చేసి ఇంత గందరగోళం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. మేము చెప్తున్నాం, స్పేర్ చేసే ప్రసక్తే లే. ఎవరైనా వెనక వచ్చిన వాళ్ళు కన్నా తోక ఆడిస్తే, మీరు చెప్పినట్టు ఏదో గంగమ్మ తిరునాళ్ళల్లో పొట్టేళ్ళని నరికినట్టు రప్ప నరికేస్తామంటే ఆ ప్లే కార్డ్స్ పెట్టుకుని నువ్వు పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, తప్పేంటి? నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను ఎగవేతదారులు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించిన అదనపు అంతస్తులు చేపట్టిన నిర్మాణ యాజమానులపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవోనందన్ సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మీ కమిషనర్ ఛాంబర్లో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు. నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను ఎగవేతదారులు 265 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమన్లు జారీ చేసి ఉన్నారని, వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై బకాయిలు మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాన్కి విరుద్ధంగా కట్టినటువంటి కట్టడాలపైన ఇప్పటికే డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఇప్పటివరకు 32 మందికి సమన్స్ కూడా జారీ చేశారు. ఎవరికైతే సమన్స్ జారీ చేశారో వారు ఈ నెల 5వ తారీఖున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ జూలై 5వ తారీఖున ఉదయం 10 గంటలకు డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణంలో నిర్వహించనున్నారు. కాబట్టి
ఎవరైతే సమ్మన్స్ జారీ చేస్తున్నారో వారు వచ్చి వారి యొక్క క్రిమినల్ కేసుని పెనాల్టీని కట్టి ఉపసంహరించుకోవాల్సిందిగా, ఆ కేసును కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి 265 మంది డిఫాల్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇప్పటికే సమ్మన్స్ జారీ చేస్తున్నాము. ఈ 265 మంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జూలై 5వ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ విచ్చేసి అక్కడ మీరు కట్టాల్సినటువంటి పన్ను బకాయిలను కట్టి అక్కడ ఎన్ఎంసీ వారు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ నందు మీ బకాయిలు చెల్లించి మీపై ఉన్నటువంటి కోర్టు కేసుని తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అయితే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. ఇక నుండి ఎవరైతే ట్యాక్స్ డిఫాల్టర్స్ కానివ్వండి, అదేవిధంగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా డీవియేషన్స్ టు ద శాంక్షన్ ప్లాన్స్ ఎవరైతే ఉంటారో వీరన్నింటినీ కూడా క్రిమినల్ కేసుల ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సమ్మన్స్ జారీ చేయడం జరుగుతుందని, ఆ విధంగా ఇప్పటికే ఎవరి మీద అయితే జారీ చేస్తున్నారో వారు ఈ నెల 5వ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్లో వచ్చి మీపై ఉన్నటువంటి క్రిమినల్ కేసును అక్కడ పెనాల్టీ కట్టి కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లేదా అపరాధ రుసుమును చెల్లించారో వారిపైన 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్టం అనుమతిస్తూ ఉంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ గౌరవ న్యాయస్థానం యొక్క సమ్మన్స్ని గౌరవించి మీరు పెనాల్టీని కట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి. ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్టు ఖచ్చితంగా డిమాలిష్ కూడా వెళ్తున్నాం. అదేవిధంగా ప్రాపర్టీస్ సీజ్ చేయడం కూడా వెళ్తున్నాం. అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయనున్నాము. సీజ్ చేసిన తర్వాత డిమాలిష్ కూడా వెళ్తున్నాం. అంతస్తుల వరకు పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు పర్మిషన్ తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఎవరైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదో వాటన్నిటి మీద కూడా డిమాలిషన్కి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఐసీటీ బుధవారం ఆమెకు 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. దాదాపు ఏడాది క్రితం దేశంలో తీవ్ర నిరసనల మధ్య ఆమె ప్రభుత్వం కూలిపోయి దేశం విడిచి వెళ్లిన తర్వాత ఒక కేసులో ఆమెకు శిక్ష పడ్డం ఇదే మొదటిసారి. ఢాకా ట్రిబ్యూన్ పత్రికా కథనం ప్రకారం జస్టిస్ ఎండి గులాం ముర్తజా ముజందర్ నేతృత్వంలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ కు చెందిన 3 సభ్యుల ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఇదే కేసులో సంబంధం ఉన్న గైబాందా ప్రాంతానికి చెందిన షఖేల్ ఆఖంద్ బుల్బుల్ కు కూడా 2 నెలల పాటు జైలు శిక్ష విధించినట్లు ట్రైబ్యునల్ స్పష్టం చేస్తుంది. షేక్ హసీనా ప్రస్తుతం కేవలం కోర్టు ధిక్కరణ కేసులోనే కాకుండా అంతకంటే తీవ్రమైన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. గత ఏడాది తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనల సమయంలో అమానవీయ రీతిలో నేరాలకు పాల్పడ్డారంటూ ఆమెపై అధికారికంగా అభియోగాలు నమోదయ్యాయి. నిరసనకారులపై షేక్ హసీనా పద్ధతి ప్రకారం దాడులు చేయించారని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం నివేదిక ప్రకారం 2024 జూలై 15 నుంచి ఆగస్టు 15 మధ్య జరిగిన ఆ హింసాత్మక ఘటనలో సుమారు 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. అయితే తనపై మోపిన అన్ని ఆరోపణలను షేక్ హసీనా మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలపై వాదనలు వినిపిస్తామని ఆమె తరపు న్యాయవాది అమీర్ హుస్సేన్ మీడియాకు తెలిపారు. 2024 ఆగస్టులో దేశవ్యాప్త ఆందోళనలతో అవామీ లీగ్ ప్రభుత్వం అనూహ్యంగా కూలిపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టి భారతదేశానికి చేరుకున్నట్టు కథనాలు వచ్చాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్. డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. చనుగుతోనే నితిన్తో ఆ మాట అన్న, దయచేసి నెగిటివ్ గా చూడొద్దు దిల్ రాజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.